వివాహ ఛానల్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అన్ని మ్యాట్రిమోనీల బ్రోకర్లను ఆహ్వానిస్తోంది. మొత్తం 62 కులాలకు గాను వివాహ సంబంధాలను చూసే నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ప్రారంభంగా బ్రాహ్మణ కులాన్ని తీసుకుంటే ఇందులో పురోహితులు, చిన్నపాటి ఉద్యోగం చేసేవారు, 30,000 రూపాయల కన్నా తక్కువ జీతం తీసుకునేవారు, అంతకు మించి జీతం తీసుకునేవారు, ఎవరికైనా సంబంధం కుదర్చగల మ్యారేజీ బ్యూరోలు వివాహ ఛానల్ కస్టమర్లతో లింకు కలిపి స్వయంగా పేమెంట్ అందించడం జరుగుతుంది. నియమ నిబంధనలు: ఈ ఆఫర్లో వచ్చే మ్యారేజీ బ్యూరోలు వారి యొక్క ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డు, ఆధార్ కార్డు, 2 ఫోటోలను వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ 7702694408కి పంపాలి. మీరు పేరు నమోదు చేసుకోవాలి. మీ దగ్గర అమ్మాయిల సమాచారం లిస్టు మాకు తెలియజేయాలి. ఈ సమాచార వివరాలను వివాహ ఛానల్ ద్వారా కేవలం లిస్టు రూపంలో మాత్రమే మా కస్టమర్లకు అందించడం జరుగుతుంది. ప్రతి అమ్మాయి ఫోటో ఖచ్చితంగా వివాహ ఛానల్కి అందించాలి. కస్టమర్ల నుండి వివాహ ఛానల్ 5,000 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది. మ్యారేజీ బ్యూరో డిమాండ్ అనుసరించి 10,000 రూపాయలు కస్టమర్ల నుండి తీసుకోవడం జరుగును. తీసుకున్న అమౌంట్కు వివాహ ఛానల్ బాధ్యత వహిస్తుంది. 5,000 రూపాయలు తీసుకుంటే 2,500 రూపాయలను, 10,000 రూపాయలను తీసుకుంటే 7,500 రూపాయలను మాత్రమే వివాహ ఛానల్ బాధ్యతగా తీసుకుంటుంది. ఇందులో 2,500 రూపాయలను బజానాగా మ్యారేజీ బ్యూరోకి ఇవ్వటం జరుగును. మ్యారేజీ బ్యూరోకి ఇచ్చే ఏ బజానా అయినా రాతకోతలు లేకుండా ఇవ్వబడదు. ఒప్పంద పత్రం ద్వారా మాత్రమే బాధ్యతలను అప్పగించడం జరుగును. ఇది స్వయంగా కూడా కస్టమర్ ద్వారా ఇప్పించడం జరుగును. ఇది కస్టమర్స్కి నమ్మకం కలిగించే విషయం. ఫేక్ ఫోటోలను అందించే ప్రయత్నం చేసిన, తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసిన, నియమాలకు విరుద్ధంగా కస్టమర్లతో లాలోచి అయినా అటువంటి వారిపై క్రిమినల్ చర్యలను తీసుకునేందుకు ఎప్పుడూ కూడా వివాహ ఛానల్ వెనుకాడదు. నమ్మకం ఎంతో ప్రధానమైనదిగా ఉండాలి. ప్రశ్న: ఈ ఆఫర్ ద్వారా ఏ కులాలు ప్రయోజనం పొందుతాయి? సమాధానంగా, ఈ ఆఫర్ని అన్ని కులాలకు చెందిన అబ్బాయిలు వినియోగించుకోవచ్చు. అలాగే ఈ ఆఫర్లో వచ్చే ప్రతి కులానికి చెందిన మ్యారేజీ బ్రోకర్సు మీరు అన్ని కులాలకు చెందిన అబ్బాయిలకు మీరు సంబంధాన్ని కుదర్చవచ్చు. ఈ ఆఫర్తో సంబంధం చూశాక పేమెంట్ చేస్తా అనే పద్ధతి కస్టమర్లకు ఉండదు. బ్రోకర్లకు బజానాగా కుల ప్రాతిపదికన అడ్వాన్సు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏ కులానికి చెందిన అబ్బాయి అయినా, అంటే కస్టమర్ అయినా, వివాహ ఛానల్ కస్టమర్ అయినా, వారు ఖచ్చితంగా పేమెంట్ చేస్తేనే ఈ మ్యారేజీ బ్యూరోలు కుదిర్చే వివాహ సంబంధాలకు అర్హులుగా ఉంటారు. మరో ప్రశ్న: ఈ ఆఫర్లో ఎంత పే చేయాలి? సమాధానంగా, ఇది కులంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో కులానికి ఒక్కో రకంగా ఉండవచ్చును, టేస్ట్ను బట్టి రుచి అన్నట్టు. మరో ప్రశ్న: కొత్త మ్యారేజీ బ్రోకర్లకు ఆఫరు ఉందా? సమాధానంగా, ఈ ఆఫర్ అన్ని మ్యారేజీ బ్రోకర్లకు వినియోగించుకోవచ్చు. మరో ప్రశ్న: సేవాభావంతో మ్యారేజీ సంబంధాలను కుదిర్చే వారికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా, నిస్సందేహంగా ఉంటుంది. వారు చేసేది సేవాభావమైనప్పటికీ వారికి కస్టమర్ల ద్వారా 5,000 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు అందించే ఏర్పాట్లు వివాహ ఛానల్ చేస్తుంది. మరో ప్రశ్న: అనుభవం లేని వారికి అవకాశం వివాహ ఛానల్ ఇస్తుందా? తప్పకుండా ఇస్తుంది. మీ ప్రాంతంలో మీకు తెలిసిన అమ్మాయిల సంబంధం తెలియజేస్తే మీరు 2,500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు కస్టమర్లచే ఇప్పించేందుకు వివాహ ఛానల్ రెడీగా ఉంది. కాబట్టి మీరు మీ ప్రాంతంలో కనుక మీకు తెలిసిన అమ్మాయి వివాహానికి సిద్ధంగా ఉంది, వారు వివాహం చేసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పిన వారైతే వారిని వివాహ ఛానల్కి పరిచయం చేయండి. మరో ప్రశ్న: ఆఫీసులో ఉద్యోగం చేసేవారికి పార్ట్ టైం జాబుగా వివాహ ఛానల్ ఏదైనా అవకాశం ఇస్తుందా? తప్పకుండా ఇస్తుందండి. మంచి ప్రశ్న. ఆఫీసులో ఉద్యోగం చేసేవారు మీ తోటి ఉద్యోగస్తురాలు వివాహానికి ఉండి వివాహ సంబంధాలను వెతుకుతుంటే వారిని నేరుగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్
7702694408 ద్వారా పరిచయం చేయండి. వారికి సంబంధం కుదిర్చే సమయంలో మీకు 2,500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు కస్టమర్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం. ఈ విధానంలో మధ్యవర్తి బ్రోకర్లు ఉండరు. మీ స్నేహితురాలకు తెలియకుండా అబ్బాయి చేత మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పించేందుకు వివాహ ఛానల్ ప్రయత్నిస్తుంది. ప్రశ్న: వివాహమైన గృహిణికి వివాహ ఛానల్ ఏదైనా అవకాశం ఇస్తుందా? తప్పకుండా అండి, నిస్సందేహంగా ఇస్తుంది. వారికి కూడా ఇంటి అవసరాల నిమిత్తం ఎంతో కొంత ఆర్థిక వనరులు అవసరం అవుతాయి. అందువల్ల మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఏ కులానికి చెందిన అమ్మాయి అయినా సరే వివాహ సంబంధం కోసం మాత్రమే మా దృష్టికి తీసుకురావాలి. అమ్మాయి ఎటువంటి పొజిషన్లో ఉందో తెలుసుకోవాలి. మోసపూరితమైన అమ్మాయిల విషయంలో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.